మ్యాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్ చెప్పిన ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తోటి మనం ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. గమ్మత్ ఉంటుంది నిజంగా. ఇది అప్డేటే, కానీ ఆ అప్డేట్ ఎట్లాగో 110% మనకి టెలికాస్ట్ చేయరు, అది లైవ్లో రాదు, అట్లనే మనకి ఎపిసోడ్లో కూడా రాదు. కానీ గమ్మత్ అయిన విషయం, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ రెండో పాయింట్ ఏంటంటే 2 ప్రోమోలు వచ్చినాయి. ఆ 2 ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. ఈ 2 ప్రోమోలలో ఫస్ట్ ప్రోమో గురించి ఆల్రెడీ మనం మిడ్ నైట్ లైవ్ టాక్స్ అంటే అర్ధరాత్రి మధ్యలో అనే ముచ్చట దీనికంటే ముందు వీడియో ఉంది కదా, అందులో డిస్కస్ చేసినాం. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడు రబ్బా, అది ఖతర్నాక్ ఉంటుంది. చాలా ఇన్ఫర్మేటివ్గా నిన్న నైట్ అన్నీ కూడా ముచ్చట పెట్టుకున్నాం. అండ్ నిన్న నైట్ రివ్యూ చూడని వాళ్ళు ఉంటే కూడా చూడు, చాలామంది నోటిఫికేషన్ రాలేదని అన్నారు. రివ్యూ చేసిన నోటిఫికేషన్ రాలేదంటే అది యూట్యూబ్ ఇక అల్గరిథం మిస్టేక్ అది. ఎందుకంటే కొన్ని ఛానల్స్ని బాగా బూస్ట్ చేస్తుంది, కొన్ని ఛానల్స్ బూస్ట్ చేయదు. మన దానికి కూడా బూస్ట్ హార్లిక్స్ బోర్న్విటా రావాలంటే మన వాళ్ళంతా కూడా, మన సవకరైజర్ కుటుంబ సభ్యులంతా కూడా మీరు మీ దయ నా ప్రాప్తం జర థమ్స్అప్ మీద ఒక గుద్దురి, థమ్స్అప్ని ఒక టచ్ చేయరి, అదే లైక్ చేయరి. ఎక్కువ లైకులు వస్తే, ఎక్కువ కామెంట్లు వస్తే, ఎక్కువ డిస్కషన్స్, ఎక్కువ ఎంగేజింగ్గా ఉంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అంతే, ఇక మనం చేయగలిగింది అయితే జర దయచేసి ఒక లైక్ కొట్టి వీడియో చూసే ప్రయత్నం చేయరు. అండ్ 2 ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. మస్తున్నది ఇవాళ. అసలు ఈ ఎపిసోడ్లో చాలా కంటెంట్ ఉంది, కావాల్సినంత కంటెంట్, డిస్కషన్స్కి కావాల్సినంత కంటెంట్ కంటే ఎక్కువ కంటెంటే ఉంది. నేను అనుకున్నా నాగార్జున గారితో సోమవారం నుంచి శుక్రవారం వరకు మీరు చూశారు, మరి శనివారం ఏం జరిగిందో చూద్దామా అన్న దానిలో ఎత్తారేమో. ఈ సోనియా వర్సెస్ నిఖిల్ జరిగింది ఎత్తారేమో అనుకున్నా, కానీ ఇక్కడనే వేసేసారు. హైలైట్ ఏంటంటే సోనియా వర్సెస్ నిఖిల్ జరిగింది, కానీ ఎప్పుడైనా గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అన్నట్టుగా మళ్ళీ నిఖిల్ పోయి సోనియానే సపోర్ట్ చేసిండు. ఆ సపోర్టు హౌస్ మొత్తం సపోర్ట్ చేసింది, ఏడుపు సపోర్ట్ చేసింది. సీత హట్ అయింది, వీళ్ళ టీంలో ఉన్న నైనిక హట్ అయింది, వీళ్ళ టీంలో కష్టపడి పనిచేసిన మిగతా వాళ్ళంతా హట్ అయ్యారు. ఒక్క పృథ్వీ మాత్రం హ్యాపీ ఫీల్ అయ్యింది. ఎందుకంటే పృథ్వీకి అరే నీకు ఎర్రగుడ్డు ఇస్తారా, నువ్వు తీసుకుంటావా లేదంటే సోనియాకి ఇద్దామా అని అంటే, సోనియాకి ఇస్తే కొంత సపోర్ట్ ఉంటుంది, కొంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది, కొంత అది ఉంటుంది, కొంత ఇది ఉంటుంది, సో సోనియాకి అని చెప్పి చెప్తాడు. సో ఓవరాల్గా అక్కడ ముగ్గురు ఎవరైతే నిఖిల్ అదే స్పాన్ మెంబర్లు ఉన్నారు కదా, అందులో వీళ్ళు ముగ్గురు ఒకదాన్నే ఉన్నారు కాబట్టి సోనియాకే సపోర్ట్ చేశారు. సోనియా ఎంత అవకాశవాదో ఈ ప్రోమోలోనే మనకు అర్థమైంది. అయినా కానీ ఈ గొర్రె కషాయనే నమ్ముతుంది భయ్, ఎంత చేసినా కానీ. మళ్ళీ కత్తి కిందికి పోతా కొయ్ అన్నట్టుగా పోతున్నట్టుగా అనిపిస్తుంది. నిఖిల్ గ్రాఫ్ జుమ్మని కిందికి దిగుతుంది. పారాగ్లైడింగ్ చేసేటోళ్ళు పైకి వెళ్ళి కిందికి దిగితే ఎట్లయితే వస్తారో అట్లా వస్తాడు. పారాగ్లైడింగ్ అన్నది ఏదో చెప్పా. ఓకే రైట్. ఫస్ట్ అప్డేట్ తోటే సాల్ చేద్దాం, గమ్మతుంటుంది ముచ్చట. అప్డేట్ ఏంటంటే నిన్న నైటు బిగ్ బాస్ అందరినీ నిలబెట్టి, ఇది బిగ్ బాస్ ఇల్లు, బిగ్ బాస్లో బిగ్ బాసే తోపు తురుక్ఖాన్, బిగ్ బాస్ తానా అంటే తానా అనాలి, బిగ్ బాస్ తందానా అంటే తందానా అనాలి, అలా కాదని చెప్పి రూల్స్ని వ్యతిరేకిస్తే ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళి అవతల పోతారు. ఓకేనా? ఎవరు పోతారు? బిగ్ బాస్ కంటే పెద్దోళ్ళని ఎవరు అనుకుంటారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళని పంపిస్తా అని చెప్పి అన్నాడా. చెప్పినప్పుడు సప్పుడేగా చేతులు కట్టుకొని ఎవ్వరు కూడా కదలలేదు. ఈవెన్ అభయ్ వాకౌట్ చేస్తాడని విష్ణుప్రియ అనుకున్నది నిన్న నైట్ కూడా డిస్కషన్లో చెప్పింది. దీనికంటే ముందు వీడియోలో నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. అయితే అభయ్ కూడా పోలేదు, సైలెంట్గా ఉన్నాడు. సారీ బిగ్ బాస్, క్షమించనే బిగ్ బాస్ అని చెప్పేసి అందరూ. దెబ్బకి ఇక బిగ్ బాస్ ఓకే అని చెప్పాడు. అయితే హైలైట్ ఏంటంటే అభయ్ యాటిట్యూడ్ని చూసి, అభయ్ బిహేవియర్ని చూసి బిగ్ బాస్ టీం అంతా కూడా అభయ్ వాకౌట్ చేస్తాడేమో, వెళ్ళిపోతాడేమో అని అనుకొని ఇది మంచి టీఆర్పీ సంపాదించుకునే ఎపిసోడ్ అయిద్దని భావించి అభయ్ కోసం బయట కారు కూడా రెడీ చేసారు. కారు పైసలు లాస్ అయ్యండి అయ్యా. కానీ ఏ మాట కామాట 3 రోజుల నుంచి వెళ్ళి బిగ్ బాస్ సీజన్ 8 6 గుర్రాల బండి మీద జోరుగా పోతుంది. బండి వెనక బండి కట్టి జడ్డనక రెండు స్పీడ్గా పోతుంది. మామూలుగా లేదు ఊపు. ఇవాళ ఎపిసోడ్ కూడా ఖతర్నాక్ ఉంటుంది. నిఖిల్ మాత్రం ఎంత కాదన్నా, ఇప్పుడు లాస్ట్ ఇయర్ కదా స్టార్ మా బ్యాచ్ నార్మల్ బ్యాచ్ అయింది కదా, చుక్కా బ్యాచ్ మొక్క బ్యాచ్ అయింది కదా. ఈసారి చుక్క బ్యాచ్ని రెడీ చేయకపోయినా ఈ చుక్కలంతా ఒక చోట చేరి చుక్కల్లో చంద్రుడిలాగా చుక్కల్లో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారయ్యా. దారుణం. ఎంత టీం సపోర్ట్ చేసినా, ఎంత అంటే ఇప్పుడు బిగ్ బాస్ టీంకి నిఖిల్ అంటే తోపు, నిఖిల్ అంటే తురుక, నిఖిల్ హీరో. నిఖిల్కి ఖచ్చితంగా చెప్తారేమో, ఇన్పుట్ ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిఖిల్ అంటే ఫేవరెట్ కంటెస్టెంట్ ఫర్ ద స్టార్ మార్క్ బిగ్ బాస్ టీం. ఎందుకు అని అంటే అంతే అట్నే ఉంటుంది. ఎందుకంటే కొంత ఫ్యాండమ్ ఉంది, కొంత క్రేజ్ ఉంది, అండ్ కొంత ఈ మ్యాన్లీ కైండ్ ఆఫ్ పర్సన్ లెక్క కనబడతారు కాబట్టి వాళ్ళకి అరే ఇతను ఏదో సంథింగ్ సాధించగలుగుతాడా అని అనుకుంటున్నారు. మా బంగారు తల్లి వచ్చింది, చాలా రోజులు అయింది కదా, చాలామంది అడుగుతున్నారు కదా. ఒకసారి హాయ్ చెప్తాం అందరికీ. చెప్పు హాయ్ చెప్పు. హౌ ఆర్ యూ? నువ్వు సంగీతానికి పోతున్నావారా? నీ పాటలు వచ్చినాయా? మొన్న స్టేజ్ మీద పాడినావా సాంగ్? నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టినామా? విత్ మై హెయిర్ దాంట్లో పెట్టాను. నీకు ఏమి ఇచ్చిరు సంగీతంలో పాట పాడితే? గిఫ్ట్ ఇచ్చిరా, మెడల్ ఇచ్చిరా? మెడల్ గిఫ్ట్ ఇచ్చిరా. అమ్మో సూపర్ రా. ఒకసారి పాడతావా పాట? పాడు పాడు.
నిత్యాయ తుట్టాయ దిగంబర నమతివాయ. మొత్తం వస్తుంది, శివపంచాక్షరి మొత్తం వస్తుంది, కానీ జస్ట్ ఒకటే లైన్ వాడింది, ఒకటే స్టాంజా వాడింది. మిగతా వచ్చు కదా మొత్తం పాడవా? సరే తర్వాత పాడుతులే, మైక్ ఇస్తే మంచిగా పాడుతులే. ఎటు పోతున్నావు? సరే నేను వీడియో చేసుకోనా? బాయ్ చెప్తావు అందరికి, సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్తావా? సబ్స్క్రైబ్ అంటావా సబ్స్క్రైజ్ అంటావా? బాయ్ బాయ్. ఎక్కడ ఆపినావు గుర్తులేదా? నిఖిల్ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఫర్ ద బిగ్ బాస్ టీమ్. సో బాగా ఎంకరేజ్ చేస్తారు, అది వాస్తవం. బేసిక్గా బయట మొత్తం సప్పులు చూసిరా, పికిల్స్ రెడీ అయితేనే ఉన్నాయి. దాని గురించి నేను లాస్ట్ చెప్తా తీరి. విభత్సంగా భారీ ఎత్తున రెడీ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, ఎందుకంటే విపరీతమైన ఆర్డర్స్ వచ్చినాయి. టేస్ట్ నచ్చి ఒక్కొక్కరు కిలోలు ఆర్డర్ చేసేసరికి మనం పెద్ద క్వాంటిటీ చేయాల్సి వచ్చింది. చేస్తున్నాం, కంటిన్యూ అవుతూనే ఉంది బయట. ఓకే సరే, నిఖిల్కి ఏమైనా సజెషన్ ఇస్తే కొంచెం మార్చుకుంటే బాగుంటుందేమో, ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఫీల్ అవుతారు కాబట్టి కొంత సపోర్ట్ చేస్తారేమో అని అనుకుంటున్నా. చేయొచ్చు, లేదు మళ్ళీ పోయినసారి లెక్క చుక్కా బ్యాచ్ బొక్క బ్యాచ్ లెక్క అయ్యి తొక్కల అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. వద్దంటే కూడా అదే పద్ధతినే పోతురు వాళ్ళు. సరే, ప్రోమోల గురించే మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోమోలో మనకి చూపించిన దాంట్లో ఫస్ట్ థింగ్, ప్రేరణ యష్మితో అంటుంది, నేను చెప్పిన మాటలకి నాకు జస్టిఫికేషన్ ఉంది అన్నది. ఈ మాట ఏం తెలుసా? క్యారెక్టర్లెస్ అని అనడం, దానికి జస్టిఫికేషన్ తనకు ఉంది అని చెప్పి ప్రేరణ చెప్పింది. జస్టిఫికేషన్ ఉన్నా లేకపోయినా అది ఖచ్చితంగా రాంగ్ వర్డ్ కిందనే పోతుంది. నాగార్జున గారు పాయింట్అవుట్ చేసినా చేయకపోయినా అది రాంగ్ వర్డ్ కిందనే పోతుంది. అయితే ప్రేరణ ఆ మాట అనడానికి ఖచ్చితంగా కారణం ఏంటంటే, ఆ టైంలో సీత అట్లనే విష్ణుప్రియ ఇద్దరు కలిసి టార్చర్ చూపించడం, గిచ్చుడు, ఇట్టి అనడం, చేసి ఇట్లా ఒక్కడం, ఇట్లాంటివన్నీ చేసినప్పుడు హట్ అయి ఆ మాట అన్నది. నేను అక్కడ ప్రేరణకే సపోర్ట్ చేస్తాను, కానీ అది తప్పే అయినా కానీ నేను ప్రేరణకే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే తప్పబ్బా, చాలా రూడ్గా బిహేవ్ చేసారు. అంతకంటే ముందు జరిగిన సిచ్యువేషన్ చాలా రూడు, అందుకని చెప్పి చెప్తున్నా. అంతకంటే ముందు జరిగిన సిచ్యువేషన్లో సీత విష్ణుప్రియ లిటరలీ ముఖం మీద గుద్దుతారు, కాళ్ళల్లో కాలు వేసి కింద పడేసే ప్రయత్నం చేస్తారు. టాస్క్ ఆడడానికి పోయి నిలబడితే వెనక్కి నెట్టడానికి 2 చేతులు బట్టి అంత పిచ్చి బిహేవ్ చేస్తారు. వెరీ గలీజ్ బిహేవియర్, పెండ. సో అందుకే క్యారెక్టర్లెస్ బిహేవియర్ అని చెప్పి, క్యారెక్టర్లెస్ అని చెప్పి ఆ మాట అన్నది. నాతో పెట్టుకుంటావు నువ్వు అని చెప్పి ఇట్లా చేసిరబ్బా, క్యారెక్టర్లెస్ అంటే అయిపోతుంది కదా, అది దా మ్యాటర్. నెక్స్ట్ సోనియా ఒక మాట అంటుంది, గేమ్ని గేమ్ లాగా చూడాలి కానీ పర్సనల్ టాపిక్లు తీసుకురావడం నాకు హట్టంగా అనిపించిందని ఒక మాట అన్నది. సోనియా నుంచి ఈ ఆనిముత్యం వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంది కింద కామెంట్ చేయరు. నాకు లిటరల్లీ ఎంతోమంది కంటెస్టెంట్ల గురించి పర్సనల్గా టార్గెట్ చేసి, పర్సనల్ విషయాలు తీసుకొచ్చి, పర్సనల్గా వాళ్ళు బ్లేమ్ చేసి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, క్యారెక్టర్ అబ్యూజ్ చేసి, వాళ్ళని నీచంగా వర్ణించిన సోనియా గారు ఈరోజు ఈ మాట అనడం చాలా గమనార్హం. అసలు ఒక అద్భుతమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని తీసుకుపోయి గొట్టంలో పెట్టి పక్క జరిపితే జరిగింది పాయింట్ ఏంటంటే, యష్మి సోనియా అని ఒక మాట అన్నది. ఏంది మొత్తం నీ బతుకంతా అబద్ధాలు చెప్పుకుని బతికే కదా అని ఒక మాట అన్నది అన్నట్టు. సగం బతుకు ఈ హౌస్లో, అది చెప్పింది, ఈ హౌస్లో నీ సగం బతుకు అబద్ధాలతోటే నడిచింది కదా అని అన్నది. ఎందుకంటే నువ్వు అటాక్ చేసినట్టు అటాక్ చేయలేదని చెప్పి సోనియా అనడం. నువ్వు అటాక్ చేసినావు, మెడ పట్టుకున్నావు అంటే నేను పట్టుకోలేదు, నేను రానేలేదు, నీ తెరువుకి రాలేదు, నీ జోలికి రాలేదు, నీ వార్తకు రాలేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తే నీ బతుకు సగం అబద్ధాలు చెప్పుకునే బతికే కదా అని చెప్పి ఒక మాట అన్నది. సో అదిదా మ్యాటర్. అఫ్కోర్స్ యష్మి కూడా గమ్మత్ అబద్ధాలు చెప్తుంది. కాకపోతే ఏంటంటే అవతలి వాళ్ళని కించపరిచే కైండ్ ఆఫ్ అబద్ధాలు ఉన్నాయి. ఏదో చికెన్ దొంగతనాల అబద్ధాలు, ఆ కైండ్ ఆఫ్ అబద్ధాలు. టాస్క్లో మిస్టేక్ చేసి ఆ మిస్టేక్ని ఎమోషనల్గా కన్వర్ట్ చేయరాలు, అట్లాంటివి ఉంటాయి. సరే, నబీల్ ఏమంటాడు, గేమ్ వేరు మానవత్వం వేరు అని. గేమ్లో చూపించేది ఇక్కడ నబీల్ ఉద్దేశం నేను చెప్తా, అన్న డైలాగ్ అంత క్లారిటీగా ఏం లేదు, కానీ గేమ్ వేరు మానవత్వం వేరు కాదనే కాంటెక్స్ట్లో అంటాడు. అయితే ఏంటంటే మానవత్వం గేమ్లో కూడా కనబడుతుంది. నిజంగా మనిషి లోపల నుంచి మంచోడైతే వాడు గేమ్లో కూడా మానవత్వం కనబడుతుంది. వాడి నేచర్ ఎట్లుంటుందో వాడి గేమ్ ఆడే స్టైల్ ఎట్లుంటుంది. వాడు తొండి నేచర్ ఉంటుంది, తొండి ఆడే నేచర్ ఉంటుంది. వాడి బ్రెయిన్ అట్లు డమ్మి, అంటే ఇప్పుడు ఫౌల్ ఆడేటోళ్ళు ఉంటారు అబ్బా కొంతమంది, వాళ్ళు ఏమి చెప్పు ఫౌల్ ఆడతారు అంతే. వాళ్ళ నేచర్ అది, వాళ్ళ బ్రెయిన్ అది, వాళ్ళ యాటిట్యూడ్ అది.
అది మనం ఈ గేమ్లో ఈ సీరియస్ సిచ్యువేషన్లోనే వాళ్ళ యాటిట్యూడ్స్ బయటకు వస్తాయి. ఇప్పుడు విష్ణుప్రియ కంప్లీట్గా మాస్క్ తొలగిపోయింది. విష్ణుప్రియ అయితేంది, మన నిఖిల్ కంప్లీట్గా సాధుజీవిలాగా, ఏది మాలలో ఉన్న మనిషిలాగా చాలా సౌమ్యంగా, అంటే బౌద్ధ మతం తీసుకున్న వాళ్ళు ఉంటారు చూడు, మాంక్స్, ఆ స్టైల్లో సాఫ్ట్గా అలా కాదురా ఇలా కాదురా అని చెప్పి టక్కున ఇట్లా తీసి పారైతే అనే కాడికి పోయింది కదా. తిప్పి గుద్ది పెట్టిండే. ఆడోళ్ళు లేదు, మగోళ్ళు లేదు, గుంజి అవతల వారేసుడే. సో దట్ వాజ్ ఏమన్నా అంటే కొంతమంది తోపుతురు అని చెప్పి మెచ్చుకుంటారు, కానీ నాకు అసలే. సో అది మానవత్వం. గేమ్ సపరేట్ కాదు. నేను నబీల్ మీదకి అరిచిరయ్యా మొత్తం. సోనియా గట్టిగా మాట్లాడుతుంటే రివర్స్లో గట్టిగా మాట్లాడిన ఏకైక మొగ్గోడు నబీల్ అని చెప్పాలి. రివర్స్గా మాట్లాడితే ఒక్కసారి ఎగబట్టరయ్యా నిఖిల్ కానీ పృథ్వీ కానీ. ఎంత సీరియస్ అయ్యారంటే అది మా అమ్మాయి రే, మా అమ్మాయి మీదకే వస్తారా అని చెప్పి లేచిరయ్యా. నెక్స్ట్ యష్మి పృథ్వీ అంటే కన్సర్న్ చూపిస్తుంది కదా. అంటే యష్మి పృథ్వీ అంటే నిఖిల్ అంటే అభయ్ అంటే కన్సర్న్ చూపిస్తుంది కదా. అంటే అతుక్కొని ఉంటారు, వాళ్ళు ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు, రెగ్యులర్గా కలిసే తిరుగుతారు కదా. అట్లా కన్సర్న్ చూపించే పర్సన్, నిజంగా కన్సర్న్ చూపించే పర్సన్ అయితే ఓవర్ ద బోర్డ్ అయిపోయి సీరియస్ అవుతున్నప్పుడు కంట్రోల్ చేస్తుంది. అలా కాదురా కంట్రోల్లో ఉండు, అట్లా ఓవర్గా రెచ్చిపోకు అని చెప్పి చెప్తుంది. కానీ ఈమె పోరా అని రెచ్చగొడుతుంది. ఆమె ఒక వెపన్ లాగా వాడుకుంటుంది. అసలు కన్సర్న్ ఉన్న మనిషి లెక్క బిహేవ్ చేయలేదని చెప్తుంది. నేను ఈ పాయింట్కి ఏకీభవిస్తాను. లిటరల్లీ ఒక మనిషి బాగు కోరుకుంటే వాడు తప్పు చేస్తుంటే సరి చేయడం అనేదంతా కూడా ట్రూ ఫ్రెండ్ లక్షణం. ఇక్కడ ఈ మనిషి బాగా కోరుకుంటలేదు కదా. ఈ మనిషి వల్ల లాభపడాలి, ఈమె బాగుపడాలని చెప్పి కోరుకుంటుంది. అంటే ఈమె గమ్మున కూర్చున్నా కానీ చుట్టూ పనులన్నీ జరగాలంటే చేతిలో ఇట్లా తోలు బొమ్మలు ఉన్నాయన్నట్టు ఇట్లా ఆడిస్తుంది అన్నట్టు, అంతే. చేతి కింద పనులు ఉండాలి కదా, అట్లా. నెక్స్ట్ అభయ్ ఒక డైలాగ్ అన్నాడు, పృథ్వీ గారు మనీని లిటరల్లీ కొట్టడానికి వచ్చినాడు. లిటరల్లీ కొట్టడానికి వచ్చిండు, కానీ కొట్టలేదంటే ఆ కోపం నటన, కావాలని ఫుటేజ్ ఇస్తుండా, లేదంటే కొడితే బయటకు వెళ్ళిపోతామని భయపడ్డా, ఏం జరిగిందంటారు మీరేమనుకుంటారు చెప్పండి. ఎంత కోపానికి వచ్చినా మన 6th సెన్స్ లోపల ఉన్న 7th సెన్స్ లోపల ఉన్న 8th సెన్స్ ఉంటుంది చూడరు, సీజన్ 8th సెన్స్, అది పనిచేస్తూ ఉంటుంది అన్నట్టు. కొడితే ఆయన మళ్ళీ బయటకు నూకుతారు అయ్యా అని. నెక్స్ట్ అభయ్ రూల్ ఒకరికి లెక్క పెట్టి ఇంకో లెక్క పెట్టడం ఎంత కంటెంట్ తెలిసేది. మామూలుగా ఎపిసోడ్ అంతా అయిపోతుంది. రేపీగా నాగార్జున గారి ఎపిసోడ్ మోహన టీవీలోనే మన నిఖిల్ వర్సెస్ ఆ మేడం సోనియా గారిది చూడబోతున్నాం. అండ్ వీళ్ళ గేమ్ కూడా చూడబోతున్నాం అని నేను అనుకుంటున్నాను. ఇది మన వీళ్ళు ఆదిత్య ఓమన్న, నాగమణి కంటే ఆయన నబీల్, వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ పెడతారు. మరి అది ఫిజికల్ టాస్క్ అయితే నబీల్ గెలుస్తాడని చెప్పి షూర్ షాట్గా అర్థమవుతుంది. లేదు తెలివితోటి ఆడేదైతే, చాలా ఇంటలెక్చువల్గా ఆడేదైతే నాగమణి కంటే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ రకంగా కానీ ఆదిత్య ఓం గారు వీళ్ళిద్దరూ గివప్ ఇస్తే కానీ గెలిచే ఛాన్స్ లేదు అనిపిస్తుంది. చూద్దాం ఎవరు గెలుస్తారో. నెక్స్ట్ చీఫ్ ఈ టీంకి ఎవరైతారో చూడాలి. అండ్ అభయ్ రూల్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పెట్టుడేంది, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఒక మాట అన్నాడు. ఇది ఎందుకన్నాడంటే ఇప్పుడు వీళ్ళ టీం 2 సార్లు హైయెస్ట్ గుడ్లు ఉంటే టాస్క్ అయిపోయింది. ఒక రౌండ్ అయిపోగానే హైయెస్ట్ గుడ్లు ఉంటే వీళ్ళ టీం నుంచి ఒకరిని తీసేయాలంటే ఫస్ట్ నబీల్ని తీసేసారు. రెండోసారి కూడా వీళ్ళ టీంలో ఎవరినైనా తీసేయాలంటే ప్రేరణను తీసేస్తారు. మధ్యలో ఒకసారి ఒక టాస్క్ ఆడి గుడ్లు సంపాదించుకొని ఈ అభయ్ వాళ్ళ టీం కూడా చాలా ఎక్కువ గుడ్లతోటి లీడ్లో ఉంటుంది. అప్పుడు కూడా బిగ్ బాస్ రూల్ పెట్టి, సరే మీరు ఎక్కువ మొత్తంలో గుడ్లను సంపాదించారు కాబట్టి వాళ్ళ టీంలోకి వెళ్ళి ఒకరిని తీసేయాలని చెప్పాలి కదా. చెప్పలేదు. వాళ్ళకో రూల్ మనకో రూల్, ఏంద్రా ఆయన ఇల్లు అని చెప్పి సీరియస్ అయ్యాడు. ఆ తర్వాత నిఖిల్ అండ్ నాగమణి కంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ, నేను రఫ్గా ఆడినా కానీ నెగిటివ్గా ఆడలేదని ఒక మాట అన్నాడు. దానికి ఇక మనోడు నాగమణి కంటే బాగా ఎమోషనల్ అయిపోయి, నువ్వు చాలా సీరియస్గా ఆడినది కరెక్ట్ కాదు అని పాయింట్ చెప్పబోతుండు. గట్టిగా అరిచిండు, నువ్వు రైట్ ఆడలే కరెక్ట్గా ఆడలే అని చెప్పి గట్టిగా అరిచిండు. ఆ తర్వాత నువ్వు ఎందుకు అరుస్తున్నావు, మామూలుగా చెప్పచ్చు అని చెప్పి నిఖిల్ అన్నాడు. యాక్చువల్లీ నిఖిల్ లిటరల్లీ చెప్తున్నా, నాగమణి కంట విషయంలో ఎన్టీఆర్ గారి మాస్క్ వేసుకున్న కైకాల సత్యనారాయణ గారే లిటరల్లీ చెప్తాను. లోపల మండుతుండొచ్చు నాగమణి కంటే, ఎవట్రా వీనికి ఎందుకురా మనం రెస్పెక్ట్ చేయాలని అనుకుంటుండొచ్చు. కాకపోతే కెమెరాలు ఉన్నాయి, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి ఇస్తున్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. అక్కడ చిన్న డ్రామా జరుగుతుందేమో, ఫ్రెండ్షిప్ అనే పాయింట్ మీదకి వెళ్ళి అని అనుకుంటున్నా. నాగమణి కంటే సీరియస్గా చెప్పిండు, నువ్వు కరెక్ట్గా ఆడలేదు టూ మచ్ అని, నీలో ఆ యాంగిల్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోయినా అని అన్నాడు. మనం కూడా యాక్సెప్ట్ చేయలేకపోయినాం. అండ్ ఇంకోటి ఏంటంటే, నిఖిల్ టూ మచ్ ఆఫ్ సాఫ్ట్ బాయ్ లాగా యాక్టింగ్ చేస్తుందని చెప్పి నాకు గట్టి ఫీలింగ్ వచ్చిందబ్బా నిన్నటి నుంచి. నెగిటివ్గా ఆడలేదని ఒక మాట అన్నాడు నిఖిల్, కానీ నెగిటివ్గానే ఆడిండు. టూ మచ్ ఆఫ్ నెగిటివ్గా ఆడిండు. యాక్చువల్గా నాగమణి కంటే ఇన్స్పిరేషన్ నెగిటివ్ అని నేను అంటలే. ప్రేరణ అట్నే ఇసిరి పారేసిండు, యష్మిని కూడా అట్నే ఇసిరి పారేసిండు. పృథ్వీ అయితే మొత్తం మీద దుంకిండే, ముఖం మీద ఒక రకంగా ఆడుకున్నారా.
వేరే వేరే ఆడవాళ్ళు అయితే కంప్లైంట్ చేసేటోళ్ళు, బిగ్ బాస్ కంప్లైంట్ చేసేటోళ్ళు, ఏడ్చేటోళ్ళు, కన్ఫ్యూజన్ పోయి ఓదార్పు యాత్రలు జరిగేది. వీళ్ళిద్దరు మాత్రం అబ్బా తోపు తురుంకాన్లే, రఫ్గానే ఆడినా కానీ నెగిటివ్ కాలేదంట. నెగిటివిటీకి నెక్స్ట్ లెవెల్ ఆడినావు, నెగిటివిటీకి ఇంక తర్వాత ఏమైనా ఉంటే గట్లా ఆడినావు. సరే, నెక్స్ట్ బిగ్ బాస్ అందరినీ పిలిచి ఇది బిగ్ బాస్ ఇల్లు, ఇక్కడ నా రూల్స్ నడుతాయి, నీకు నచ్చినట్టుగా ఉండాలంటే నువ్వు బయటకు నడవచ్చు, ఎవరెవరు బిగ్ బాస్ కంటే తోపులు అనుకుంటారో వాళ్ళు బయటకు నడవరు అని చెప్పిండు. ఇది మనకి ప్రోమోలో చూపించింది. ఈ సెకండ్ ప్రోమోలో మనకి సోనియాకి నిఖిల్కి పంచాయతీ జరుగుతున్నట్టు చూపించారు కదా. ఎందుకు అసలు పంచాయతీ జరుగుతుంది? మనం మ్యాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్కి ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. మామ మ్యాక్సిమస్, ఇప్పుడు సోనియాకి నిఖిల్కి పంచాయతీ జరిగింది కదా మామ, దేని గురించి జరిగింది అసలు? ఎందుకు కలిగినరు? ఒకళ్ళంటే ఒకరికి ఎందుకు కోపానికి వచ్చారు? కమాండింగ్ డిమాండింగ్ అని అంటే ఏంది కథ? ఆహా, ఓకే 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 యా ఓకే. ఏం చెప్తానంటే మామ, సిగరెట్లు తాగొద్దు, ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని సోనియా చెప్పిందట. చెప్పినందుకు నిఖిల్ నా మీద కమాండ్ ఏంది, నా పర్సనల్ విషయాల మీద కమాండ్ ఏంది, అన్నిట్లలో నా మీద కమాండ్ చేస్తుంది, ఇది నాకు నచ్చట్లేదు అని చెప్పి నిఖిల్ సోనియా మీద హట్ అయిందట. హట్ అయ్యి దీని గురించి బాగా సీరియస్ అయిపోయి ఇవాళ లంచ్ చేసేటప్పుడు కూడా సోనియాని పిలవకుండా, ఎందుకంటే ఎవరి టీం వాళ్ళే కదా వండుకుంటారు, వీళ్ళు వండుకునేటప్పుడు కూడా లంచ్ చేసేటప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా సోనియాకి అంటే ఇవ్వకుండా ఈయన తిండి ఈయన తిన్నాడు. అంటే సోనియాతో కలిసి తిని సోనియా తిన్నాక సోనియా తిన్న తర్వాత మిగిలింది తినే రకం మనిషి అయిన ఇటువంటి నిఖిల్ మరి సోనియా మా తినకుండానే ఈ ఆసామి తినేసిండు, పట్టించుకోలేదు, ఇద్దరు మాట్లాడుకోలేదు, ఇద్దరు అలిగిర్రు, కోపడ్డరు. ఇక సోనియా నిఖిల్ గురించి వాడేంద్ర ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు అని చెప్పి వాడి గురించి చెప్పినా కానీ అట్లనా అని చెప్పి సోనియా అలిగింది. నిఖిల్ మాట్లాడుకోలేదు, వీరిద్దరు కూడా తినేటప్పుడు కూర్చున్నప్పుడు కూడా మాట్లాడుకోకుండా చాలా సీరియస్గా సివియర్గా ఉన్నారు. సో ఇదంతా డిస్కషన్ జరిగింది. కట్ చేస్తే ఈ ఎర్రగుడ్డు గురించి ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పేసింది కదా, రెడ్ ఎగ్. నిఖిల్ గెలిచిన టీం కాబట్టి నువ్వు ఆల్రెడీ కంటెస్టెంట్, ఇంకో కంటెస్టెంట్ ఎవరు కావాలి అని అంటే ఈ రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తే వాళ్ళకేనంటే అందరూ కూడా వచ్చి నిఖిల్ని బతిలాడారు, బాగానే బతిలాడారు. కట్ చేస్తే బతిలాడని సోనియాని సింపుల్గా నేను రెడ్ ఎగ్ సోనియాకి ఇస్తానంటే ఎంత మాయలో, ఎంత దారుణమైన మాయలో చిక్కుకుపోయిండబ్బా నిఖిల్ అనే ఫీలింగ్ అనిపించిందబ్బా నాకు. గొర్రె కషాయాన్ని నమ్మినట్టు అని ఎందుకు ఇన్నిసార్లు స్ట్రెస్ చేస్తున్నా అంటే నిఖిల్ గ్రాఫ్ ఈ సీజన్లో అక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయ్యేటట్టుంది. సిచ్యువేషన్ అంతా బ్యాడ్ అవ్వడానికి కారణమైంది సోనియా ఫ్రెండ్షిప్పే. కానీ సోనియా ఫ్రెండ్షిప్లోనే మాయలోనే ఉండిపోతాడు. బికాజ్ ఆఫ్ చిన్న చిన్న ఆనందాల కోసం తక్కువని లాక్ అయిపోయిందేమని అనిపిస్తుంది. ఇద్దరు కూడా పృథ్వీ అయితేంది, నిఖిల్ అయితేంది. అసలు ఇది ఒక దారుణం అబ్బాయి, ఏ సీజన్లో జరగని దారుణం అనిపిస్తుంది నాకైతే. అఫ్కోర్స్ సీజన్ 5లో ఇట్లాంటిది మనం చూసినాం, అందుకే సీజన్ 5 టాస్క్లన్నీ రిపీట్ చేస్తుండేమో, ఆ రిజంబుల్గా చూపిస్తుండేమో అని అనిపిస్తుంది. సేమ్ అప్పుడు ఒక కంటెస్టెంట్ ఒక అమ్మాయి కోసం మొత్తం ట్రాష్లోకి వెళ్ళిపోయాడు, నాశనం అయిపోయాడు, దారుణమైన సిచ్యువేషన్లోకి పోయాడు, బయట కూడా దారుణంగా నెగిటివిటీని సంపాదించుకున్నాడు. సో ఈసారి కూడా ఒక అమ్మాయి ఒక అమ్మాయి వలలో పడిపోయి కింద మీద కొట్టుకొని ఆగమవుతారు. సరే, రెండో పాయింట్, నిఖిల్ రెడ్ ఎగ్ ఇయ్యంగానే ఎర్రగుడ్డు తీసుకుపోయి ఎర్రిపప్పు అయిపోయి ఎర్రగుడ్డుని తీసుకుపోయి ఎవరికైతే ఇయ్యద్దో వాళ్ళకి ఇచ్చి అనవసరంగా ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, ఇప్పుడు వీళ్ళకి కాన్సెప్ట్ అర్థమవుతలేదు. ఇప్పుడు నిఖిల్ సోనియాకి ఒక రెడ్ ఎగ్ ఇచ్చిందంటే ఈయన కంటెస్టెంట్, ఆమె కంటెస్టెంట్, అద్భుతమైన కంటెస్టెంట్లు ఇద్దరు కలిసి కొట్లాడాల్సిందే కదా. వీళ్ళిద్దరు కలిపి ఒక టాస్క్ పెడతారు. ఈ టాస్క్లో ఎవరు గెలుస్తారు? 99.99% నిఖిలే గెలుస్తాడు, సోనియా ఓడిపోద్ది కదా, మళ్ళీ చీఫ్గా కంటిన్యూ అవుతాడు కదా. అంతకుమించి ఇంకేం లేదు ఇక్కడ. బిస్కెట్ సోనియాకి నిఖిల్కి కలిపి ఒక టాస్క్ పెడతారు. మ్యాక్సిమస్ చెప్పిండు ఎంతమంది ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పిండు కదా, సోనియాకి నిఖిల్కి కలిపి ఒక టాస్క్ పెడితే వీళ్ళ చీఫ్కి అంటే వీళ్ళ క్లాన్కి ఎవరు చీఫ్ అవ్వాలని యుద్ధం పెడితే అందులో ఆటోమేటిక్గా టాస్క్లో నిఖిల్ గెలిచి సోనియా పెద్దగా ఆడదు కదా బెబ్బెబ్బే ఆటలలో, టాస్కులలో మాటలలో గట్టిపీయడం కానీ ఆటలలో తుస్సు కాబట్టి ఓడిపోయింది. ఓడిపోతే మళ్ళీ నిఖిలే గెలుస్తాడు, నిఖిలే క్లాన్ చీఫ్ అవుతాడు. ఇదిదా మ్యాటర్. ఇంతగానం చేసి ఈ రెడ్ ఎగ్ని తీసుకుపోయి సోనియా చేతులు పెట్టుడుతోటి మిగతా వాళ్ళందరూ కూడా ఎర్ర జెండాలు పెట్టుకొని కంప్లీట్గా ఆపోజిట్గా ఫైట్ చేసి అసలు నాతో మాట్లాడకు నువ్వు వేస్ట్ అని చెప్పి వీళ్ళు మాట్లాడడం. ఒక పృథ్వీకి తప్ప ఇంకెవ్వరికి ఆనందం ఉండదు రెడ్ ఎగ్ తీసుకుపోయి సోనియాకి ఇస్తే. ఎందుకంటే ఆమె చీఫ్ అయితే లేదు, ఆమె హ్యాపీ అయితే వీళ్ళు హ్యాపీ అవుతారు. ఏదో ఒకటి సంబరమాచర్యాలకు సంబరానికి గురి చేస్తూ సోనియా వీళ్ళతో ట్రావెల్ అవుతుంది కాబట్టి వీళ్ళకి కూడా సంబరంగా ఉంటుంది, ఎంకరేజింగ్ ఉంటుంది, సపోర్టింగ్గా ఉంటుంది, అన్ని రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక అట్లా ముందుకు పోతూ ఉంది అన్నట్టు ముచ్చట. కంప్లీట్గా అడిక్ట్ అయిపోయి కంప్లీట్గా బానిస అయిపోయింది, కట్టు బానిస. ఏంది కట్టప్ప కదా మహేష్మతి సింహాసనానికి కట్టు బానిస అన్నట్టు పృథ్వీ అండ్ నిఖిల్ మన సోనియాకి కట్టు బానిసలు లెక్క ఉన్నారు. అసలు సోనియా మీద ఈగ కాదు కదా, ఈగ వాలడం కాదు, ఈగ అట్లా మీదికెళ్ళి కూడా వణిత్తలేదు, అట్లా దొరకబట్టేస్తున్నారు. మామూలుగా లేదు, దోమలు కూడా చూసుకుంటారయ్యా, కాపాడుతారు.
ఇటు దిక్కు వీళ్ళకేమో అబ్బాయి నువ్వు తుస్ అయినావు, నువ్వు వేస్ట్ అయిపోయినావు కాబట్టి నేను తీసి పారేస్తున్నాం, మీ టీంలో ఎవరు నెక్స్ట్ చీఫ్గా ఉంటారో మీరే సెలెక్ట్ చేసుకోరి, ముగ్గురికి అవకాశం ఇస్తున్నా అన్నాడు. యాక్చువల్లీ గెలిచిన వాళ్ళకేమో ఇద్దరికి అవకాశమా, ఓడిపోయిన వాళ్ళకేమో ముగ్గురికి అవకాశం అని చెప్పి ఇక్కడ కొన్ని డిస్కషన్స్ కూడా జరిగినాయి. అయితే ఈ ముగ్గురిట్లలో ప్రేరణ నేను వద్దు, నేను ఆల్రెడీ చీఫ్ చేసిన అన్నది అబ్బాయి ఎట్లా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆదిత్య ఓం గారికి నేను కావాలన్నది నాగమణి కంట ఉన్నది కాబట్టి వీళ్ళిద్దరూ రెడీ అయ్యారు. అండ్ ఇక్కడ ప్రేరణ యష్మి నబిల్ని సజెస్ట్ చేసింది, నేను కాకపోతే అంటే నేను ఎట్లా పక్క తప్పుకుంటున్నా నా ప్లేస్లో నబిల్కి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్తే ఇక్కడ ప్రేరణ కూడా కొంచెం సైలెంట్ అయిపోయి ఓకే ఫోన్లో వీళ్ళు ముగ్గురు మనీ అని చెప్పి వదిలేసినట్టుగా ఇన్ఫర్మేషన్. కంప్లీట్గా అప్డేట్స్ చెప్పిన, కంప్లీట్గా ప్రోమో డీటెయిల్స్ చెప్పిన. మీరందరూ కూడా ఏం చేయాలంటే నాకు జస్ట్ ఒక చిన్న హెల్ప్, కింద థమ్స్అప్ బటన్ ఉంటుంది, జస్ట్ ఆ థమ్స్అప్ బటన్ ఒత్తుర్రి. ఎన్ని ఎక్కువ లైకులు వస్తే అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అంత ఎక్కువ వ్యూవర్షిప్ పెరుగుతుంది, అంత కొత్త వాళ్ళకి సజెషన్లోకి పోతుంది. ఎందుకంటే మనకి ఈ సీజన్లో విపరీతమైన వ్యూస్ తక్కువగా ఉన్నాయి. దానికి కారణం నోటిఫికేషన్లు పోకపోవడం. నోటిఫికేషన్ పోక చాలామంది నాకే మెసేజ్ పెట్టి ఏందన్నా ఇవాళ ఎపిసోడ్ చేయలేదా అనే సిచ్యువేషన్కి వచ్చింది. నోటిఫికేషన్లు పోవాలంటే కూడా ఎక్కువ ఎంగేజ్ కావాలి. వీడియో ఎంగేజ్ కావాలంటే ఏంటంటే ఒక 10 సంవత్సరాలు వెనకపోతే యంగ్ అవుతుంది అంటారా, అట్లా కాదు. నేను అనేది ఏంటంటే కామెంట్లు, లైక్లు ఇట్లాంటివన్నీ ఎక్కువగా జరిగితేనే మనకి వ్యూవర్షిప్ పెరుగుతుంది. మీ అందరికీ తోడ్పాటుతో సహకారంతో ముందుకు పోదామని అనుకుంటున్నాం. అలాగే మన స్వాతి పికిల్స్లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవాలి. చాలామంది ఆర్డర్ చేస్తారు ఈ మధ్య, చాలా టేస్టీ పికిల్స్. మళ్ళీ ఒక్కసారి ఆర్డర్ చేసిన వాళ్ళు మళ్ళీ వేస్తున్నారు. మన దగ్గర ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్ నెయ్యి వేసుకుని తింటే ఖతర్నాక్ ఉంటుంది. మన దగ్గర మష్రూమ్ పికిల్ ఉంటుంది, మష్రూమ్ పికిల్ కూడా చాలా టేస్టీగా ఉంది, చాలా ఫేమస్. మన దగ్గర బోన్లెస్ చికెన్ పికిల్ ఉంటుంది, చికెన్ పికిల్ ఉంటుంది, బోన్లెస్ చికెన్ పికిల్ ఉంటుంది, మటన్ పికిల్ ఉంటుంది, బోన్లెస్ మటన్ పికిల్ ఉంటుంది, గోంగూర చికెన్ పికిల్, గోంగూర మటన్ పికిల్, గోంగూర ప్రాన్స్ పికిల్, నార్మల్ ప్రాన్స్ పికిల్. దీంతోపాటు ఈ వెజ్లో మష్రూము, బెల్లం సునుండలు, డ్రై ఫ్రూట్ లడ్డు ఇట్లాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి. హ్యాపీగా ఆర్డర్ చేసుకొని హెల్తీగా తినండి. ఇండియాలోనే కాదు ఫారిన్లో కూడా మనం షిప్ చేస్తున్నాం. నిన్న కూడా మనం ఇద్దరికి పార్సల్ చేసి పంపించినాం. యూఎస్లో మన శ్రీనివాస్ రెబ్బన్న, మన సభాగ్రాజర్ ఫ్యామిలీ మెంబర్, అండ్ ఇంకొక ఫ్యామిలీ మెంబర్. అలాగే డల్లాస్లో ఉన్న మన అనూప్ రెడ్డి అన్నకి కూడా పార్సల్ చేసినాం. ఇట్లా అందరికీ కూడా పార్సల్స్ వెళ్తూనే ఉన్నాయి. యూఎస్, యూకే అండ్ చాలా చోట్లకి, ఫారిన్ కంట్రీస్లో, కొన్ని కంట్రీస్లో మన ఇండియన్ నాన్ వెజ్ ఐటమ్స్ అలో లేని కంట్రీస్ తప్ప మిగతా వాటి కన్నిటికి కూడా హ్యాపీలీ ఆర్డర్ చేసుకొని హెల్తీగా తినండి. అండ్ దిస్ ఈజ్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ 65. దిస్ ఇస్ స్వాతి పికిల్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి ఉంటాను.